హలో ఫ్రెండ్స్, నేను మీ ఇన్నమ్మ. మీరిప్పుడు వింటున్నది ఆదేళ్ల శివకుమార్ గారి సస్పెన్స్ థ్రిల్లర్ వైతరిణి ఈదుకుంటూ 10వ భాగం 17వ అధ్యాయం. అశాశ్వతమైన విషయాల గురించి దుఃఖించి ప్రయోజనం లేదు నాయనా అనటంతో మహా చెడ్డ చిరాకొచ్చింది. వీరారెడ్డి ఇంకా ఆపు అంటూ గట్టిగా అరిచాను. నేను వీరారెడ్డి కాదు నాయనా అని వినిపించేసరికి అటువైపుగా చూశాను. నిజమే, వీరారెడ్డి కాదు. వీరారెడ్డి అయితే నాకు స్పష్టంగా కనిపించేవాడు. ఇప్పుడు కనిపిస్తున్నది ఒక తేజోవంతమైన వెలుగు, అంతే. ఆ వెలుగును చూసి ఆశ్చర్యపోయి, ఎవరు నువ్వు అన్నాను. నీ ప్రశ్న విచిత్రంగా ఉంది నాయనా. నువ్వు అడగాలనుకున్న ప్రశ్న ఎవరు నేను అని కదా. అంటే నేను ఎవరు అనే ప్రశ్న నిన్ను నువ్వు వేసుకుంటే నీకు ఏం సమాధానం వస్తుందో చెప్పు. నేను ది గ్రేట్ బిజినెస్ మ్యాగ్నెట్ దుర్గాప్రసాద్ని. ఆ మాత్రం తెలీదా నీకు అన్నాను కోపంగా. ఆ వెలుతురులోంచి నవ్వు లాంటిది వినిపించింది నాకు. భ్రాంతి ఎంత బలీయమైనదో నిన్ను చూస్తుంటేనే తెలుస్తోంది నాయనా. నీ భౌతిక దేహం కాలి బూడిది కావటం నీ కళ్ళతో స్వయంగా చూశావు కదా. కానీ ఇంకా నువ్వు ది గ్రేట్ బిజినెస్ మ్యాగ్నెట్ దుర్గాప్రసాద్ అనే చెప్తున్నావు. సరే, అయితే నేనెవర్ని? అది నీకు నువ్వు అన్వేషించుకోవాల్సిన సమాధానం నాయనా. సరే, అట్లయితే నా ఏడుపేదో నన్ను ఏడవనీయకుండా మధ్యలో నీ సుత్తేంటి నాకు? చిరాగ్గా అన్నాను. అసలు నీకు దుఃఖం ఎందుకు వస్తోంది నాయనా? ముందు అది చెప్పు. ఎందుకేంటి? నానా కష్టాలు పడి 10,000 కోట్ల ఆస్తి సంపాదించాను. ఇప్పుడు నా కుటుంబ సభ్యులే ఆస్తి కోసం ఎంత చండాలంగా కొట్టుకుంటున్నారో చూస్తుంటే దుఃఖం కాక ఏం వస్తుంది మరి అడిగాను. నువ్వు దుఃఖించినంత మాత్రాన వాళ్ళు కొట్టుకోవటం ఆపేస్తారా నాయనా? నాకు ఈ మెట్ట వేదాంతం కబుర్లు చెప్పమాక. ఇంతకీ నువ్వెవరసలు? నీకు మార్గదర్శనం చేయటానికి వచ్చిన గైడింగ్ సోల్ని నేను. గైడింగ్ సోలా అంటే? మరో 7 రోజుల్లో నీకు ఈ లోకంతో సంపూర్ణంగా రుణం తీరిపోతుంది. ఆలోగా జరిగే సంఘటనలు చూసి నువ్వు విచలితుడివి కాకుండా నీకు మార్గదర్శనం చేయటమే నా కర్తవ్యం నాయనా. వారం రోజుల్లో నాకు రుణం తీరిపోతుందా? ఆ తర్వాత ఏం జరుగుతుంది? నీ కర్మానుసారం ప్రకారం నీ పైన ఎటు సాగాలో అట్టే సాగుతుంది. కాస్త సరిగ్గా అర్థమయ్యేలాగా చెప్పి తగలడు. నీ పౌరాణిక భాష వినలేక చస్తున్నాను. నా పైన సాగటమేంటి? మరణించిన తర్వాత నా అనుకున్న వాళ్ళ ప్రవర్తన, చర్యలు జీవుడికి ఎంతో దుఃఖం తెప్పించడం సహజమే. జరిగినదంతా చూస్తూ జీవుడు ఎంతో దుఃఖిస్తాడు. ఇదంతా 11 రోజుల పాటు సాగుతుంది. ఈ కాలంలో జీవుడు ఎన్నో సంఘటనలను తన కళ్ళారా చూస్తాడు. భూమి మీద జీవించినంతకాలం ఎంత నిరర్థకంగా జీవించాడో అప్పుడు కానీ జీవుడు గ్రహించలేకపోతాడు అంటూ చెప్పుకొచ్చాడు. నిరర్థకంగా జీవించటమేంటి? నాన్సెన్స్. ఒంటి చేత్తో బ్రహ్మాండమైన వ్యాపార సామ్రాజ్యాన్ని సృష్టించాను. 1000 కుటుంబాలకు ఆశ్రయం ఇచ్చాను. సమాజంలో ఎంతో పేరు ప్రఖ్యాతులు, గౌరవ మర్యాదలు సంపాదించాను. అటువంటిది నాది నిరర్థక జీవితం ఎందుకవుతుంది? కోపంగా అన్నాను నేను. సరే నాయనా, అలానే అనుకుందాం. భూమి మీద నువ్వు ఎంతో గౌరవ మర్యాదలు, సంపదలు కష్టపడి సంపాదించావని అనుకుందాం. కానీ ప్రస్తుతం నీ పరిస్థితి ఏంటి అని అడిగాడు. నా పరిస్థితి అంటే అర్థం కాక అడిగాను. నువ్వు సంపాదించిన సంపద ఇప్పుడు నీ వెంట తీసుకుపోగలవా? అదెలా సాధ్యం? నేను చచ్చిపోయాను కదా. సంతోషం. నీలో కనీసం ఆ స్పృహ అయినా మిగిలి ఉన్నందుకు. నువ్వు సంపాదించిన వేలాది కోట్ల ఆస్తిపాస్తుల్లోంచి కనీసం చిల్లిగవ్వ కూడా నీ వెంట తీసుకుపోలేని స్థితిలో ఉన్నావని నీకు ఈ పాటికే అర్థమై ఉండాలి కదా నాయనా. నేను మౌనం వహించాను. ఎదుటివాడు చెప్పేది అక్షర సత్యమైనప్పుడు నేను అలానే మౌనంగా ఉండిపోతాను. నాకు చాలా కోపంగా, అసహనంగా, ఉక్రోషంగా ఉంది. నా కుటుంబ సభ్యుల ప్రవర్తనతో అసలే మంచి కాక మీదున్న సమయంలో వీడెవడో వచ్చి నాకు ఇలాగ క్లాసులు పీకటం మరింత చిరాకు తెప్పిస్తోంది నాకు. భౌతిక ప్రపంచంలో నువ్వు ఎంత మూట కట్టినా మరణించిన తర్వాత అది ఎందుకు పనికిరాదన్న విషయం నీకు ఈ పాటికే అర్థమైంది కదూ. నేను కష్టపడి సంపాదించిన ఆస్తి వ్యర్థం ఎలా అవుతుంది? నా కుటుంబ సభ్యులు దాన్ని హాయిగా అనుభవిస్తారు కదా అన్నాను నేను ఎదురు ప్రశ్న వేసేసరికి ఆ వెలుగులోంచి మళ్ళీ నవ్వు వినిపించింది. ఇక నీకు దుఃఖం ఎందుకు నాయనా? హాయిగా నీ కుటుంబ సభ్యులే కదా నువ్వు కష్టపడి సంపాదించిన ఆస్తిపాస్తులన్నింటినీ అనుభవించబోతున్నది. కానీ వాళ్లలో ఒక్కళ్ళకు కూడా నా చావు పట్ల దయా, సానుభూతి లేవు. అప్రయత్నంగా ఆ మాటలు నా నోటి నుంచి బయటకు వచ్చేశాయి. నీ చావు పట్ల వాళ్ళకెందుకు సానుభూతి ఉండాలి నాయనా? అదేంటి అలా అంటావు? ఇన్ని 1000 కోట్ల ఆస్తిపాస్తులు ఇచ్చిపోయినప్పుడు ఆ మాత్రం కృతజ్ఞత కుటుంబ సభ్యుల నుంచి ఆశించటం తప్ప అన్నాను. తప్పే నాయనా. ఇతరుల నుంచి మనం ఏది ఆశించినా చివరికి మనకు మిగిలేది తీవ్రమైన ఆశాభంగమే. చాలా ఆపింకా. ఇంతకీ మనం ఈ తొక్కలో డిస్కషను అసలు ఎందుకు చేస్తున్నట్టు విసుగ్గా అన్నాను.
ఇది నీకు చిట్ట చివరి అవకాశం నాయనా. నువ్వు నేర్చుకోవాల్సిన పాఠం నేర్చుకోవటానికి 7 రోజుల సమయమే మిగిలుంది. లేకుంటే మళ్ళీ 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 ఆ పాఠం పునరావృతం అవుతూనే ఉంటుంది. ఏంటి నేను నేర్చుకోవాల్సిన పాఠం? అది నేనెలా చెప్తాను నాయనా? నువ్వు ఏ పాఠం నేర్చుకుంటావన్నది నీ ప్రారంధం, నీ దృష్టికోణం మీద ఆధారపడి ఉంటుంది. అంతేకాని ఇది పాఠం, నువ్వు ఈ పాఠం నేర్చుకుని తీరాలి అని ఎవ్వరూ నిన్ను శాసించరు. నేను కన్నార్పకుండా ఆ వెలుతురు వైపే చూస్తూ ఉండిపోయాను. ఒక 2 నిమిషాల సమయం గడిచిన తర్వాత, నువ్వు చెప్పేది నాకేమీ అర్థం కావటం లేదు, నాకు ఇంకా కేవలం 7 రోజుల సమయం మాత్రమే మిగిలి ఉంది అంటున్నావు. 7 రోజుల తర్వాత ఏం జరుగుతుంది? ఆ మాట అడిగితేనేమో కర్మానుష్ఠానం ప్రకారం నీ ప్రయాణం సాగుతుంది అంటున్నావు. మళ్ళీ 7 రోజుల్లో నేనేదో పాఠం నేర్చుకోవాల్సి ఉంటుందని వార్నింగ్ ఇస్తున్నావు. ఆ పాఠం నేర్చుకోకపోతే మళ్ళీ మళ్ళీ అదే పాఠం రిపీట్ అవుతుంది అంటున్నావు. ఏంటా పాఠం అని అడిగితే అది నేను ఎలా చెప్తాను అంటావు. ఇంతకీ నువ్వెవరు? నాకు ఇదంతా ఎందుకు చెప్తున్నావు? దయచేసి మర్యాదగా అడుగుతున్నాను, కాస్త చెప్తావా అని అడిగాను. నేను నీ గైడింగ్ సోల్ అని చెప్పాను కదా నాయనా. ఆ విషయం ఎప్పుడో చెప్పావు కదా. గైడింగ్ సోల్ అంటే ఏంటి అసలు? నీకు మార్గదర్శనం చేయాల్సిన ఆత్మను నేను. పిల్లి అంటే మార్జాలంలాగా భలే చెప్పావు. కానీ అసలు గైడింగ్ సోల్ ఏం చెప్తుంది అది చెప్పు నాకు. సాధ్యమైనంత వరకు నా గొంతులో చిరాకు, అసహనం ధ్వనించకుండా అడిగాను. 1000 ఆత్మలకు మార్గదర్శనం చేయటం అనేది నాకు అప్పగించబడిన కర్తవ్యం. ఆ విధంగా నీలాంటి 1000 ఆత్మలను నేను గైడ్ చేయాల్సి ఉంటుంది. అర్థమైందా? అప్పుడేం జరుగుతుంది అని అడిగాను. అది నీ ప్రారంధం మీద ఆధారపడి ఉంటుంది. మళ్ళీ ఏ జంతు రూపంలోనో, వృక్ష రూపంలోనో జన్మించవచ్చు. మనిషిగా కూడా పుట్టొచ్చు. అదీ కాకపోతే 1000 ఏళ్ల పాటు నరకంలో అంధకూపం అనుభవించాల్సి రావచ్చు. ఏది ఇప్పుడే చెప్పలేను నాయనా. నాన్సెన్స్. స్వర్గ నరకాలను నేను నమ్మను. అవన్నీ మూర్ఖుల కోసం సృష్టించబడ్డ భ్రాంతి అంతే. మరణించి ఇదంతా కళ్ళారా చూస్తూ కూడా ఈ విధంగా మాట్లాడుతున్నావా నాయనా? అవును, స్వర్గం నరకం అనేవి లేనే లేవనేది నా నిశ్చిత అభిప్రాయం. అదే చెప్పాను నేను అన్నాను నా మాటల్ని సమర్థించుకుంటూ. అలానే అనుకుందాం. పోనీ బతికున్నప్పుడు ఆత్మ అనేది ఒకటి ఉందని నమ్మేవాడివా నువ్వు? లేదు, ఎప్పుడూ నమ్మలేదు. ఆత్మ అని ఎవరైనా చెప్తుంటే నవ్వుకునేవాడిని. మరి ఇప్పుడేం జరిగింది? నువ్వు మరణించి ఆత్మగా మారి జరుగుతున్న నాటకం అంతా చూస్తున్నావు కదా. ఇప్పుడు ఆత్మ ఉందని నమ్మకం కలుగుతోందా నీకు? చచ్చి ఆత్మగా మారిన తర్వాత నమ్మక చస్తానా? చిరాగ్గా అన్నాను. స్వర్గ నరక విషయాల్లో కూడా ఇదే జరగబోతోంది నాయనా. 11 రోజుల తర్వాత నీ దశదిన కర్మ పూర్తయిన వెంటనే భూలోకం నుంచి నీ పైన మొదలవుతుంది. అది ఎటువైపు సాగుతుంది అనేది నేను ముందే చెప్పినట్లుగా నీ కర్మానుష్ఠానం మీదే ఆధారపడి ఉంటుంది. ఆ అనుభవం కూడా వాస్తవంగా రూపుదాల్చిన తర్వాత ఎటు తిరిగి నువ్వు స్వర్గ నరకాలను నమ్మక తప్పదు కదా నాయనా. గైడింగ్ సోల్ చెప్పిన లాజిక్ వినగానే నాకు కళ్ళు గిర్రుమంటూ తిరిగాయి. నిజమే కదా, ఒకప్పుడు నేను ఆత్మ అనేది ఒకటి ఉందని చచ్చినా నమ్మేవాడిని కాదు. కానీ ఇప్పుడు నేను ఆత్మగా పరిణామం చెందాను. నాకున్న తెలివితేటలు, పరిజ్ఞానంతో స్వర్గ నరకాలు లేవని ఇంతకాలం నమ్ముతూ వచ్చాను. కానీ ఇప్పుడు అవి ఉండే ఛాన్స్ ఉందా? నా గైడింగ్ సోల్ తిరిగి మృదువుగా నవ్వింది. చూసావా నాయనా, ఆలోచనలో పడ్డావు. దుష్కర్మలు చేసేవాడు స్వర్గ నరకాల గురించి ఆలోచించడానికి భయపడతాడు. భూలోకంలో నువ్వు చట్టం కళ్ళు కప్పి తప్పించుకోవచ్చు. కానీ పైలోకాల్లోకి వచ్చిన తర్వాత అది సాధ్యపడదు. దుష్కర్మలకు భయంకరమైన శిక్షలు అనుభవించాల్సిందే. అది ఈశ్వర శాసనం. దాన్ని ఎవ్వరూ ధిక్కరించలేరు. సాక్షాత్తు పరమాత్మ కూడా దానికి బద్ధుడే. చచ్చిన తర్వాత నరకం ఉంది, దాంట్లో శిక్షలు అనుభవించాలి అని ప్రగాఢంగా నమ్మే జీవుడు దుష్కర్మలకు దూరంగా ఉంటాడు. దుష్కర్మలు, దురాగతాలను యథేచ్ఛగా చేసేవాడు స్వర్గ నరకాలు, ముఖ్యంగా నరకం అనేది లేనే లేదని తనకు తాను ఒక భ్రమ సృష్టించుకుంటాడు. భూలోకంలో ఎలాగైతే నేరాలు చేసేవాడు నేను ఎప్పటికీ పోలీసులకు దొరకను అనుకుంటూ బతుకుతూ ఉంటాడో, ఇది కూడా ఆ విధమైన భ్రాంతి లాంటిదే నాయనా. చాలు ఆపింకా, నా తల తిరిగిపోతుంది అంటూ గట్టిగా అరిచేసరికి నా గైడింగ్ సోలు, సహజమే నాయనా, జీవితాంతం పెంచి పోషించుకుంటూ వచ్చిన అజ్ఞానపు పొరలు ఒక్కటొక్కటి తొలగిపోతున్నప్పుడు జీవుడికి ఆ విధంగానే ఉంటుంది. పోనీ సరదాగా అలా కాసేపు తిరిగొద్దామా, నీకు కాస్త ఊరటగా ఉంటుంది అనేసరికి, పోదాం పద, ఇక్కడ వీళ్ళంతా నా ఆస్తిపాస్తుల కోసం తన్నుకు చావటం చూస్తూ కూర్చోవటం కంటే కొంచెం అటూ ఇటూ తిరిగి వస్తే నాకు కూడా రిలీఫ్గా ఉంటుంది అన్నాను. 18వ అధ్యాయం. చచ్చిన తర్వాత ఒక సుఖం ఉంటుంది. బతికున్న కాలంలో అది 1,00,000 రూపాయల కారైనా 10 కోట్ల కారైనా సరే రోడ్డు మీదకి వచ్చిన తర్వాత భయంకరమైన ట్రాఫిక్ జామ్తో పిచ్చెక్కుతుంది.
ఫుల్గా తాగేసి అతివేగంగా బళ్ళు నడిపే వెధవలు రోడ్డు మీద నానా బీభత్సం సృష్టిస్తారు. 10,000 రూపాయల డొక్కు బైక్ వాడొచ్చి మన 5 కోట్లు ఖరీదు చేసే కారు పక్కన సడన్గా ఆపుతాడు. ఎక్కడ ఏ గీత పడిందో కారు మీదని హడలి చావాలి. ప్రస్తుతం నాకు ఆ టెన్షనే లేదు. నేను హాయిగా గాల్లో ఎగిరిపోగలుగుతున్నాను. ఆత్మగా నా రూపం ఎలా ఉంటుందో నాకు తెలీదు, కానీ గాలిలో గాలి మాదిరిగా ఎగురుకుంటూ వెళ్ళగలుగుతున్నాను. కింద జరుగుతున్నదంతా స్పష్టంగా కనిపిస్తోంది, వినిపిస్తోంది నాకు. ట్రాఫిక్ జాముల్లో చిక్కుకోకుండా ప్రయాణం చేయటం చాలా సుఖంగా ఉంది. నేను నా గైడింగ్ సోలు గాల్లో ఎగురుకుంటూ వెళ్తుంటే కింద సిటీ తాలూకు ట్రాఫిక్ చూస్తుంటే పిచ్చెక్కిన సైకోలు కథాకళి చేస్తున్నట్లుగా అనిపిస్తోంది నాకు. ఎటుపోదాం నాయనా అడిగాడు నా గైడింగ్ సోలు. కిరణ్ కుమార్ గారి ఇంటికి పోదాం అన్నాను. కిరణ్ కుమార్ ఎవరు? అతడింటికి ఎందుకు వెళ్ళాలనుకుంటున్నావు అని గైడింగ్ సోల్ నన్ను అడగలేదు. కారులో అయితే వాడి కొంపకు పోవటానికి 2 గంటలు పట్టేది. కానీ ఇప్పుడు ఆశ్చర్యంగా క్షణాల్లో మేమిద్దరం వాడి ఇంటి పరిసరాలకు చేరుకున్నాం. కిరణ్ కుమార్ గాడు హాల్లో సోఫాలో కాలు మీద కాలేసుకుని దర్జాగా కూర్చుని ఎవరితోనో మాట్లాడుతున్నాడు. 80 కోట్లకు ఒక్క పైసా తగ్గిన ఇవ్వను అంటున్నాడు. కాస్త చూడండి సార్, 80 కోట్లంటే చాలా ఎక్కువ అన్నాడు వాడి ఎదురుగా కూర్చున్న వ్యక్తి. 140 ఎకరాలకు 80 కోట్లంటే డెడ్ చీప్. నా దగ్గర కొనుక్కోగానే కొంచెం చదును చేసి 4 రోడ్లేసి బ్రోచర్లు పెట్టి బ్రోకర్లను తిప్పి దానికి 4 రెట్లు సంపాదిస్తావు. ఆ సంగతి నాకు తెలియదనుకోకు అన్నాడు వాడు. అదంతా ఒకప్పుడు సార్, ఇప్పుడు రియల్ ఎస్టేట్ బాగా డౌన్ అయిపోయింది. కాస్త చూసి రేటు చెప్పండి సార్ అంటూ మరొకడు బతిన్లాడుతున్నాడు. సరే, 78 కోట్లు ఇదే ఫైనల్. మరో అరగంట సేపు బేరసారాలు జరిగిన తర్వాత కిరణ్ కుమార్ గాడు అయిష్టంగానే ముఖం పెట్టి 75 కోట్లకు డీల్ ఫైనలైజ్ చేశాడు. 70% బ్లాక్, 30% వైటు. బ్లాక్ అమౌంట్ అంతా క్యాష్గా ఇవ్వాలి అన్నాడు. తమ వెంట తీసుకొచ్చిన సూట్ కేసులోంచి 5 కోట్ల రూపాయలు అడ్వాన్స్గా చెల్లించి వాళ్ళిద్దరూ వెళ్ళిపోయారు. కిరణ్ కుమార్ గారు ఆత్రంగా 5 కోట్ల రూపాయల నోట్ల కట్టలను తీసుకుని గట్టిగా గుండెలకు హత్తుకున్నాడు. వాడి ముఖంలో ఆనందం తాండవం చేస్తోంది. ఒసేయ్ రావే నా ముద్దుల పెళ్ళామా అంటూ గట్టిగా అరిచేసరికి వాడి పెళ్ళాం లోపల నుంచి హాల్లోకి వచ్చింది. తళతళా మెరుస్తున్న సరికొత్త నోట్ల కట్టలను చూడగానే ఆవిడ ముఖం కూడా సంతోషంతో వెలిగిపోయింది. 75 కోట్లకు తెగ్గొట్టేశాను. ఇక నీ ఇష్టం. బంగారం కొనుక్కుంటావో, షాపింగ్ చేసుకుంటావో, బంగ్లాలు కొంటావో నీ ఇష్టం. ఎంజాయ్ డార్లింగ్, ఎంజాయ్. ఈ విషయం వాళ్ళకి తెలిస్తే గొడవైపోతుందేమో కదండి అంది కొంచెం భయంగా. వాళ్ళేం పీకలేరు అంటూ తేలిగ్గా నాలుక చప్పరించాడు కిరణ్ కుమార్ గాడు. ఎటు తిరిగి వాడు చచ్చాడు. వాడి కొడుకులిద్దరూ పోరంబోకు వెధవలు. వాళ్ళల్లో వాళ్ళు కొట్టుకు చస్తారు, కానీ మనల్నేం పీకలేరు. రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత ఒక 6 నెలలు జెండా ఎత్తేద్దాం. ఏ యూరప్పో చెక్కేశామంటే మనం వచ్చేసరికి అంతా సద్దుమణిగిపోతుంది అన్నాడు. నేను పటపటా పళ్ళు కొరికాను. ఆవేశం పట్టలేక. ఆత్మకు పళ్ళుంటాయా, పళ్ళు కొరికితే పటపటమంటూ సౌండ్ వస్తుందా అనే ప్రశ్నలు నన్ను అడగద్దు, నాకు తెలీదు. నా కడుపు రగిలిపోతోంది. కిరణ్ కుమార్ గాడిని అడ్డంగా నరికి పారేయాలన్నంత కోపం ముంచుకొచ్చింది నాకు. ఎందుకు నాయనా అంత ఆవేశపడుతున్నావు? నాతో పాటున్న గైడింగ్ సోల్ అడిగాడు. నువ్వు కూడా చూస్తున్నావు కదా ఆ దరిద్రుడు ఏం చేస్తున్నాడో. అందులో ఆశ్చర్యమే ఉంది నాయనా. ప్రభుత్వ పన్నులు, ట్యాక్సులు ఎగ్గొట్టడానికి నీ ఆస్తుల్లో కొంత భాగం బినామీలకు బదిలీ చేశావు. ఇప్పుడు నువ్వు మరణించిన తర్వాత వాళ్ళు తోకలు జాడిస్తున్నారు, అంతే కదా? అవును, ఆ 140 ఎకరాలు నాది. నేను కష్టపడి సంపాదించిన ఆస్తి. వాడు ఎంత తేరగా అమ్ముకు దొబ్బుతున్నాడో చూసావా? నువ్వు సాధారణంగా నీ నీడను కూడా నమ్మవు కదా. ఇన్ని కోట్ల ఆస్తులు బినామీ పేరున ఎలా పెట్టావు? నా జాగ్రత్తలు నేను తీసుకున్నాను. వాళ్ళ దగ్గర చెక్కులు, ప్రామిసరీ నోట్లు రాయించుకున్నాను. ఖాళీ డాక్యుమెంట్ల మీద సంతకాలు పెట్టించుకున్న తర్వాతే వాళ్ళను బినామీలుగా మార్చుకున్నాను. ఇంకా గొడవే ఉంది నాయనా. ఈ దరిద్రులందరి దగ్గర రాయించుకున్న డాక్యుమెంట్లు, ప్రామిసరీ నోట్లు, చెక్కులు, ఇతర విలువైన పత్రాలన్నీ తీసుకెళ్ళి కొన్ని విదేశీ బ్యాంకు లాకర్లలో దాచాను. ఇంత హఠాత్తుగా చస్తానని నేనేమైనా ఊహించానా? కనీసం నా కొడుకులకు ఆ ఫారిన్ బ్యాంక్ లాకర్ల గురించి కూడా చెప్పకుండానే చచ్చాను. మరి ఇప్పుడేం జరుగుతుంది నాయనా? 20 ఏళ్ల పాటు ఏ సమస్య లేకుండా ముందే ఆ ఫారిన్ బ్యాంక్ లాకర్స్కు అమౌంట్ పే చేశాను. వాళ్ళు నా వారసులను 20 ఏళ్ల తర్వాత సంప్రదిస్తారు. అప్పటికి ఈ దరిద్రులంతా కలిసి నా ఆస్తులన్నీ అమ్ముకు దొబ్బేస్తారు. తలుచుకుంటేనే గుండె రగిలిపోతోంది నాకు. పట్టరాని ఆవేశంతో గట్టిగా అరుస్తూ గైడింగ్ సోల్తో చెప్పాను. నిజాయితీగా నీ ఆస్తుల గురించి ప్రకటించి ప్రభుత్వానికి ఆ ట్యాక్స్ లేవో కట్టేస్తే బాగుండేది కదా నాయనా. అప్పుడు నాకు చెప్ప చేతికొచ్చేది కసిగా అన్నాను.
ఇప్పుడు అదే కదా నాయనా జరిగింది. ప్రభుత్వానికి పన్నులు కట్టేసిన తర్వాత కనీసం నీ ఆస్తులు నీకు మిగిలేవి. ఇప్పుడు ఆస్తులు బినామీల పేరు మీద పెట్టావు. మొత్తం అన్నీ పోయినట్టే కదా. నేను మౌనంగా ఉండిపోయాను. ఇదంతా ఇలా జరుగుతుందని నేనేమైనా ఊహించి చచ్చానా? బతికున్నప్పుడు ఒకలా అనిపించింది, ఇప్పుడు చచ్చిన తర్వాత మరోలాగా అనిపిస్తోంది. నిజమే కదా, ఆ ట్యాక్సులు కట్టేసుంటే ఈ ఆస్తులన్నీ ఈ విధంగా పరాయి వాళ్ళ పాలయ్యేవి కాదు కదా అనుకున్నాను. బాగా ఆందోళనగా ఉన్నావు కదా నాయనా, కాస్త చల్లగాలి పీల్చుకునేందుకు అరణ్యం వైపు వెళ్దామా అడిగింది గైడింగ్ సోలు. అరణ్యం అంటే? అదే నాయనా, ఫారెస్టు. సరే పోదాం పదా. ఫారెస్ట్ చేరుకునేసరికి కొంత సమయం పట్టింది. దాదాపు సాయంత్రం కావస్తున్న సమయంలో అడవికి చేరుకున్నాం. కానీ అక్కడ చాలా కోలాహలంగా ఉంది. పెద్ద పెద్ద లారీలు, ట్రక్కులు తిరుగుతున్నాయి. ప్రొక్లైనర్లు, బుల్డోజర్లు, ఎలక్ట్రికల్ కట్టర్స్తో విశాలమైన చెట్లను నరికేసి తరలించేస్తున్నారు. ఆ ప్రదేశం అంతా మనుషులు, యంత్రాల రణగొణ ధ్వనులతో నిండి ఉంది. ఏం జరుగుతోంది ఇక్కడ అడిగాను. ఒక సాగునీటి ప్రాజెక్టు కోసం కొంత అటవీ భూమిని డీనోటిఫై చేశారు. కానీ కొందరు దుర్మార్గులు మరింత ముందుకు చొచ్చుకుపోయి వేలాది ఎకరాల అడవిని నిర్దాక్షిణ్యంగా నరికేస్తున్నారు నాయనా. ఫస్ట్ క్లాస్ టేకు, ఎర్రచందనం చెట్లు అనుకుంటా. కలప అమ్ముకుంటేనే వేల కోట్లొస్తాయి అన్నాను నేను పరీక్షగా నరికేస్తున్న వృక్షాల వైపు చూస్తూ. నా గైడింగ్ సోల్ ఏమీ మాట్లాడలేదు. అడవిని చూపిస్తానని తీసుకొచ్చావు. ఇక్కడ చెట్లు తప్ప ఇంకేం లేవు కదా. నువ్వెప్పుడు జీవితంలో అడవిని చూడలేదా నాయనా? ఆశ్చర్యంగా అడిగింది గైడింగ్ సోల్. నాకంత తీరికెక్కడిది, విసుగ్గా అన్నాను. బిజినెస్ పనుల్లో ఊపిరి తీసుకోవటానికే టైం దొరకదు. ఇంకా అడవులు, కొండలు చూడటం కుదిరే పని కాదు కదా. నా ఒక్క నిమిషం సమయం విలువెంతో తెలుసా? 1,00,000 రూపాయలు అన్నాను. నిజమే నాయనా, అందుకే నీకు అడవి అంటే నరికేస్తున్న టేకు చెట్లు, చందనం చెట్లు, వాటి కలప విలువ మాత్రమే కనిపించాయి. నాకు ఇప్పుడు ఒక్క విషయం మాత్రం స్పష్టంగా అర్థమైంది అంది గైడింగ్ సోల్. ఏంటది అడిగాను. ప్రారబ్ధాన్ని బట్టి జీవుడి దృష్టికోణం ఉంటుందన్న విషయం మరోసారి రుజువు చేశావు నువ్వు. సరే పోదాం పదా, ఈ చీకట్లో ఇక్కడేం చేస్తాం అంటూ గాల్లో ఎగురుతూ మా ఇంటి వైపు ప్రయాణం మొదలుపెట్టాను. సిటీలోకి ప్రవేశించేసరికి బాగా చీకటి పడిపోయింది. ట్రాఫిక్ కూడా పలచబడింది. ఒక్క 2 నిమిషాల సమయం కేటాయిస్తావా నాయనా అడిగింది గైడింగ్ సోల్. ఎక్కడికి వెళ్దాం నేనన్నాను. పద చూపిస్తాను అంటూ గైడింగ్ సోలు నన్ను విశాలమైన షాపింగ్ కాంప్లెక్స్కి తీసుకెళ్లాడు. 8వ అంతస్తులో ఒక సెంట్రల్ ఎయిర్ కండిషన్డ్ ఆఫీస్లో బాగా భారీగా ఉన్న 60 ఏళ్ల వ్యక్తి విశాలమైన కుర్చీలో కూర్చుని ఉంటే దాదాపు 20 మంది తమ ముందు గుట్టలు గుట్టలుగా పోయబడ్డ కరెన్సీ లెక్కిస్తున్నారు. ఈరోజు కలెక్షన్ ఎంత సాంబా? 5 కోట్లు దాటుతుందన్నా. ఇంకా రెస్టారెంట్లు, పబ్బుల కలెక్షన్ రాలేదు. ఏందిరా ఈ కలెక్షన్? డైలీ కనీసం 10 కోట్లు రావాలే. మేమిద్దరం ఆ దృశ్యం చూశాక నా గైడింగ్ సోలు ఇలా చెప్పాడు. ఈయన పేరు రంగబాబు. సిటీలోని వైన్ షాపులు, బార్లు, రెస్టారెంట్లు, పబ్బులు దాదాపుగా అన్నీ ఈయనవే అని చెప్పాలి. ప్రస్తుతం ఈరోజు తన సంపాదన అది కూడా క్యాష్గా వచ్చింది లెక్కిస్తున్నారు అంటూ చెప్పాడు. డైలీ 5 కోట్లంటే నెలకు 200, సంవత్సరానికి 2,000 కోట్ల సంపాదన. మై గాడ్, కేవలం లిక్కర్ అమ్మి ఇన్ని వేల కోట్లు సంపాదిస్తున్నాడా? నేను ఆశ్చర్యంగా అడిగాను. డైలీ ఫైనాన్సు, చిట్సు, వడ్డీ వ్యాపారం, గుడుంబ, వాటర్ ట్యాంకర్లు, ఇంకా ఇలా చాలా వ్యాపారాలున్నాయి నాయనా అంది గైడింగ్ సోలు. మై గాడ్, నేనే పెద్ద తోపుననుకున్నానే. సైలెంట్గా ఇలాంటి వాళ్ళు 1000 కోట్లు సంపాదిస్తున్నారన్నమాట. నాకు తెలియకుండానే నా కంఠంలో అసూయ ధ్వనించింది. ఇక వెళ్దామా నాయనా అంది గైడింగ్ సోలు. అయిష్టంగానే అక్కడి నుంచి కదిలాను. నిజానికి నయన మనోహరంగా ఉందా దృశ్యం. గుట్టలు గుట్టలుగా కరెన్సీని నేల మీద పోసి లెక్కిస్తున్న దృశ్యం చూస్తుంటే ఏ బిజినెస్ మ్యాన్ అయినా సరే ఎగ్జైట్ కాకమానడు. మా ఇంటికి వెళ్ళడానికి గాల్లో ఎగురుతుంటే కింద ఒక మురికివాడ తగిలింది. ఒకడు బండ బూతులు తిడుతూ పెళ్ళాన్ని చితకబాదుతున్నాడు. వంటి మీద బట్టలు సక్రమంగా లేకపోయినా తూలిపోతూ డబ్బులియమంటే ఏందే చూస్తావు అంటూ పెళ్ళాన్ని కొడుతున్నాడు. రంగబాబు రెగ్యులర్ కస్టమర్ నాయనా. ఇలాంటి వాళ్ళు లక్షల్లో, కోట్లలో ఉన్నంతకాలం రంగబాబు వ్యాపారం పచ్చగానే సాగుతూ ఉంటుంది. కరెక్ట్గా చెప్పావు. సాయంత్రం అయ్యేసరికల్లా డబ్బులు తీసుకుని బార్ షాప్కి పరిగెత్తుకొస్తారు. గతంలో నేను కొద్దో గొప్ప ఆ వ్యాపారం చేసేవాడిని. సమాజంలో సెలబ్రిటీ అయిపోయిన తర్వాత వదిలేశాను. కానీ డైలీ కలెక్షన్ కావాలంటే లిక్కర్ బిజినెస్ మించింది లేదు అన్నాను. ఇప్పుడు అతను తన పెళ్ళాన్ని చచ్చేట్టు కొడుతున్నాడు కదా, ఆ పాపం ఎవరికి తగులుతుంది నాయనా అడిగింది గైడింగ్ సోల్. ఇందులో పాపం ఏముంది? వాడికి తాగుడు అలవాటు, పెళ్ళాం డబ్బులు ఇవ్వటం లేదు, అందుకే ఆవిడ్ని కొడుతున్నాడు. ఇందులో పెద్ద విషయమేముంది అన్నాను. అంటే రంగబాబుకి దీంట్లో ఏ సంబంధం లేదంటావా?
ఏముంటుంది, వాడు వ్యాపారి, లిక్కర్ అమ్ముతున్నాడు, కావలసిన వాడు తాగుతున్నాడు. ప్యూర్ బిజినెస్, ఇందులో పాపపుణ్యాల ప్రసక్తి ఏముంది అన్నాను. నా గైడింగ్ సోల్ భారంగా నిట్టూర్చిన శబ్దం వినిపించింది నాకు. మేము ఇంటికి చేరుకునేసరికి లోపల నుంచి పెద్ద పెద్దగా అరుపులు వినిపిస్తున్నాయి. మళ్లీ కొట్టుకు చావటం మొదలుపెట్టినట్టున్నారు. నేను చచ్చి 4 రోజులు కాలేదు, ఎవ్వడికి ఏ బాధ లేదు. కోపంగా అన్నాను. నీ మరణానికి దుఃఖించే ప్రాణి నీ కంట పడలేదా నాయనా? ఎవరు? బాదం చెట్టు కింద డొక్కలో తలపెట్టుకుని పడుకున్న మిక్కీని చూపించాడు. 5 రోజుల నుంచి పచ్చి మంచినీళ్లు కూడా ముట్టుకోకుండా నీకోసం ఏడుస్తోందది అన్నాడు. ఎప్పుడు నన్ను చూడగానే సంతోషంగా తోక ఊపుకుంటూ దగ్గరకు వస్తే నేను అసహ్యించుకునే కుక్క నా కోసం అన్నం నీళ్లు మానేసి ఏడుస్తోందా? ధనవంతుల ఇళ్లల్లో కుక్కలు పెంచడం అనేది ఒక స్టేటస్ సింబల్ కాబట్టి మిక్కీని పెంచుకున్నాం. కానీ దాని పట్ల నాకు ఏమాత్రం అటాచ్మెంట్ లేదు. ఒక్కసారిగా మిక్కీ మోర ఎత్తి ఏడవటం మొదలుపెట్టింది. ఏమైంది అన్నాను నేను కంగారుగా. నిన్ను చూసి ఏడుస్తోంది నాయనా. ఏంటి, నేను దానికి కనిపిస్తున్నానా? ఆశ్చర్యంగా అడిగాను. అవును నాయనా, జంతువులకు కొన్ని ప్రత్యేక శక్తులుంటాయి. ఆత్మరూపంలో ఉన్న నిన్ను అందుకే అది గుర్తించగలిగింది. తన దుఃఖాన్ని ఆ విధంగా నీతో వ్యక్తం చేస్తోంది. నేనెప్పుడు చీదరించుకునే కుక్క నా మరణానికి దుఃఖిస్తోందా? నా కుటుంబ సభ్యులు, వారసులు మాత్రం ఆస్తిపాస్తులు ఎలా పంచుకోవాలన్న విషయం గురించి కాట్ల కుక్కల్లా పోట్లాడుకుంటున్నారు. చాలాసేపు మిక్కీ ఏడుస్తూనే ఉంది. నేనలా చూస్తూనే ఉన్నాను. పాపం దాన్ని దగ్గరకు తీసుకుని ఓదార్చాలి అనిపించింది. కానీ నేను నిస్సహాయుణ్ణి, ఆ పని చేయలేను. బతికుండగా ఒక్కసారి కూడా అది ఎంత ప్రేమగా నా దగ్గరకు వచ్చినా దాని తల నిమరలేదు. ఇప్పుడు ఆ అవకాశం లేదు. ఆత్మ శరీరంలో ఉండగా చేయాల్సిన పనులు చేయకపోవటం నిజంగా ఎంత బాధాకరం అనిపించింది నాకు ఆ క్షణంలో. బాగా దుఃఖంగా ఉందా నాయనా అడిగాడు నా గైడింగ్ సోల్. ఏం లేదు అన్నాను బింకంగా. నేను కొంచెం సేపు ఉండి మరికొన్ని ఓదార్పు మాటలు చెప్పమంటావా? వద్దు, నువ్వెళ్ళు, నన్ను ఒంటరిగా వదిలేయి అన్నాను చాలా విసుగ్గా. సరే నాయనా, వెళ్ళొస్తాను అంటూ నా గైడింగ్ సోల్ వెళ్ళిపోయాక నేను ఒక్కడినే ఒంటరిగా మిగిలిపోయాను. సమయం అర్ధరాత్రి దాటుతోంది. నా చిన్న కొడుకు కోపంగా ఇంట్లోంచి బయటకొచ్చి పెద్ద శబ్దంతో కారు డోర్ వేసుకుని వేగంగా ఎక్కడికో బయటకు వెళ్ళాడు. తండ్రి చచ్చిన 4వ రోజే ఉంపుడుగత్తె మీదకి మనసు లాగిందన్నమాట. అయ్యో, వీళ్ల కోసమా నేను ఇన్ని వేల కోట్ల ఆస్తులు సంపాదించింది బాధగా అనుకున్నాను.